హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్. ఈ వ్లాగ్లో వీళ్ళు కనిపించే వాళ్ళు మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెళ్ళు అండ్ మా అమ్మమ్మ. సో ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మేము ముందు రోజే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము, ఎందుకంటే అక్కడ మేకల సో నెక్స్ట్ డేకి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ మా అత్తయ్య వాళ్ళు, మళ్ళీ మా చిన్నమ్మమ్మ వాళ్ళు అందరూ కలిసి నెక్స్ట్ డేకి ప్రిపరేషన్. ఇక్కడ మా తాతయ్య అండి, ఇక్కడ అన్ని ప్రిపరేషన్స్ జరుగుతున్నాయండి. మేము యాక్చువల్గా వెళ్ళేది మష్నీర్ అండి, అది మహారాష్ట్ర బార్డర్లో ఉంటుంది. ఇంకా దానికోసమని దేవుడికి ఏమేమి కావాలో అన్నీ ముందే ప్రిపరేషన్ చేసేసి పెట్టుకుంటున్నాము. వీళ్ళందరూ మా చిన్నత్తయ్య ఇంకో అత్తయ్య వాళ్ళందరూ నెక్స్ట్ డే మేకల దావత్ కదండి, దానికి నాన్ వెజ్ కోసమని ఉల్లిపాయలన్నీ కోసేసి పేస్ట్ రెడీ చేస్తున్నారు. ఇక్కడన్నీ మేము సామాన్లు తీసుకొని పెట్టుకున్నాం. ఆ రోజే మార్నింగ్ 4 o'clock లేచి, అంటే ఆ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆ రోజే ప్రిపేర్ చేసుకోవాలండి పసుపు. అందుకనే మా అక్క వాళ్ళు, అత్తయ్య వాళ్ళు, ఇంకా ఇంటి పక్కన అమ్మ వాళ్ళు అందరు కలిసి ప్రిపరేషన్ అయితే మార్నింగ్ జరుగుతుందండి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంటుందండి, అందుకే మార్నింగ్ తొందరగానే బయలుదేరదామని అందరూ లేచి సో ఇక్కడైతే మార్నింగ్ ఇంట్లోకి ఇంకా మా అన్న మేకల్ని తీసుకొని వచ్చేసాడు. మొక్కల్ని తీసుకొని వచ్చినాక ఇంకా మేమందరం ఫోటో దిగుదాం రండి మొక్కేసి అని చెప్పి అందరినీ పిలుస్తున్నామండి. ఇక తిను మా పెద్దమ్మ అండి, ఇంకా మిగతా అమ్మమ్మ వాళ్ళు, అత్త వాళ్ళు అందరు ఉన్నారు కదా మేనత్తలు, వాళ్ళందరికీ రమ్మని ఫోటో దిగుదామని పిలుస్తున్నాను. ఇది దేవుడి దగ్గరికి వెళ్ళే ముందు ఇంట్లో జరిగే ప్రాసెస్ అండి. అయితే ఇక్కడ మా మమ్మీ నాన్న వచ్చేసి అక్కడ దేవుడికి పూజ చేస్తున్నారండి. ఆ తర్వాత మేము కూడా పూజ చేసాము.
ఇంట్లో ఇలా పూజ చేస్తున్నారండి. మా మమ్మీ, నాన్న అందరూ మేము కలిసి అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి ఈ పూజ చేయాలండి. అప్పటికే బాగా టైం అవుతుంది. ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారని చెప్పి స్పీడ్గా పూజ కంప్లీట్ చేసుకొని మొక్కేసి బయలుదేరడానికి రెడీ అవుతున్నాం. సో మేము వెళ్ళే దేవుడు మష్నీర్ అనమాట. అది ఔరాద్ సైడ్ ఉంటుందండి. అక్కడ ఏరియా వాళ్ళకు బాగా తెలుసు, మాకు చాలా దూరం అండి. అయితే అక్కడికి దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా నియమనిష్టలతో ఉండాలండి. కొత్త బట్టలు వేసుకొని చాలా జాగ్రత్తగా. సో అక్కడ దేవుడు చాలా పవర్ఫుల్ అండి. అక్కడ మొక్కుకుంటే కోరికలన్నీ కంపల్సరీ తీరుతాయండి. మాకైతే మా మమ్మీ ఆరోగ్యం బాగాలేనప్పుడు మొక్కుకున్నాం, చాలా మంచి జరిగిందండి. అందుకే మేము అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి పెళ్ళైన కొత్త జంటల వాళ్ళు చాలా మంది వస్తున్నారు. దూర ప్రదేశాల నుండి, హైదరాబాద్ నుంచి, మద్రాస్, ముంబై ఆ ఏరియా నుంచి కూడా చాలా మంది జనాలు వస్తుంటారు. గైస్ ఇందాక చూసారు కదా, అది మా విలేజ్ అండి. మా ఇంటి నుండి బయలుదేరి మళ్ళీ ఊరు బయట వరకు అలా నడుచుకుంటూ వచ్చేసి ఇంకా తర్వాత కార్లో అయితే స్టార్ట్ అయిపోయామండి. ముందు వెహికల్ వెళ్తుండండి, అందులో అన్ని సామాన్లు వేసుకొని బయలుదేరామండి. మార్నింగ్ 7 o'clock వరకు స్టార్ట్ అయిపోయాము. మహారాష్ట్ర కదండి, చాలా దూరం, అందుకే ఎర్లీగా. సో గైస్ ఇప్పుడైతే మనం వచ్చేసి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్లోకి వచ్చేసాము. ఇది మహారాష్ట్ర బార్డర్ అండి. మనం మహారాష్ట్రలోకి అయితే ఎంట్రీ అయిపోయాము. అప్పటికే మేము 6కి బయలుదేరాము అనుకున్నాము, ఆ లోపే 7 అయింది. అందుకే స్పీడ్గా సో ఇక్కడైతే మేకలు కట్ చేయడానికి ముందు మొక్కుతున్నామండి అందరము. ఇది వచ్చేసి టెంపుల్ అండి. టెంపుల్ దగ్గర చాలా రష్ ఉందండి అసలు. సో ఇప్పుడు మేకనైతే కట్ చేసేసి దేవుడి దగ్గర ఇక్కడ తీసుకొచ్చి క్లీన్ చేస్తున్నారండి. ఆ లోపల ఇందాక ఉప్మా చేశారు కదా, ఇంకా అందరము టిఫిన్లు చేసేసి నైవేద్యం వండేసామండి.
ఇంకా నైవేద్యం వండినాక మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళాలండి. నైవేద్యాన్ని మళ్ళీ నైవేద్యం పెట్టేసి రావాలి. సో ఇక్కడైతే వంట చేసినంటే మా మేనమామ అండి, మా మమ్మీ వాళ్ళ బ్రదర్ అండి, వాళ్ళు రైస్ వండుతున్నాడు. సో మా మేనమామ, మా పిన్ని వాళ్ళు, ఆంటీలు కలిసి అందరు వండుతున్నారండి. వంటలు అతనైతే పెట్టలేదండి, మేమే దూరం కదా, అందరం మేమే వెళ్ళేసి మా ఫ్యామిలీ మెంబర్సే వండేస్తున్నారండి. సో అప్పటికే మేము ఈ ఫంక్షన్ మార్చ్లో చేసాము. అప్పటికే ఎండ చాలా ఉందండి. అందరు ఇంకా చెట్ల కింద ఇక్కడ కూర్చొని అందరూ రిలాక్స్ అవుతున్నారు. తిను మా పిన్ని అండి హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా నేనేమో ఇక్కడ నైవేద్యం వండుతున్నానండి. నైవేద్యం వండడం ఫస్ట్ టైం అండి. ఇంకా పక్కన పెద్దమ్మ వాళ్ళు, మా ఇంటి పక్కన అక్క కలిసి నైవేద్యం వండడానికి జస్ట్ హెల్ప్ చేస్తున్నారండి నాకు. సో దేవుడి దగ్గరికి ఈ మేక వండి లివర్స్ తీసి వాటిని వండి ఇక్కడ ఈ మట్టి పాత్రలో పెట్టుకొని తీసుకెళ్ళాలండి. అందులో అయితే పెడుతున్నాము దేవుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి. అప్పటికే ఎండ చాలా అయిందండి, చాలా రష్ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ అన్ని చెట్ల కిందనే చేస్తారండి ఫంక్షన్స్. ఇక్కడ చాలా మంది వచ్చారు. సో తిను మా ఇంటి దగ్గర పక్కన ఉంటుందండి మమ్మీ వాళ్ళ ఫ్రెండ్. వాళ్ళు ఆ మష్నీర్ దేవుడి దగ్గరికి చాలాసార్లు వెళ్ళారంట. వాళ్ళు రెగ్యులర్గా ఇక్కడికి వస్తుంటారు. ప్రసాదం ఎలా చేయాలో, ఎలా నైవేద్యం పెట్టాలి అక్కడ దేవుడికి అని చెప్పి చాలా తెలుసు తనకి. ఇంకా తను చూపిస్తుంటే మేము ఇక్కడ నైవేద్యం అయితే పెడుతున్నామండి. ఇంకా అప్పటికే అక్కడ రైస్ అనేది వండడం స్టార్ట్ అయిపోయింది. సో మేము మమ్మీ డాడీ వాళ్ళకైతే కొత్త బట్టలు అయితే తెచ్చేసామండి. ఆ బట్టలు పుట్టిస్తున్నాము. ఈ బట్టలు కొత్త బట్టలు కట్టుకొని నైవేద్యం తీసుకొని వెళ్ళాలండి. ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు మాకు కూడా తెచ్చారండి, మాకు అమ్మ వాళ్ళకి అందరికి వాళ్ళు బట్టలు. ఇంకా తర్వాత ఇంకొక వేసుకొని ఇంకా వెళ్ళడానికి వాళ్ళు మేము అందరం సో ఇక్కడ ఈ దేవుడి దగ్గర అయితే ఇంకా తను పట్టుకుని చూడండి ఆ జెండాలు కూడా పెడతారండి. ఆ జెండాలు కంపల్సరీ అనమాట దేవుడి దగ్గర నైవేద్యం తీసుకెళ్ళిన. సో ఇక్కడ మా మామ వచ్చేసి రైస్ వండుతున్నాడండి. ఇంకా ఇక్కడ పక్కన మా ఇంకో అత్త వచ్చేసి మేనమామ వాళ్ళ మిసెస్ వంకాయ కర్రీ చేస్తుండండి. అంటే వెజ్ తినే వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ కోసమని వెజ్ కర్రీస్ ప్రిపేర్ అవుతున్నాయి. ఇంకా ఎవరు హడావిడిలో వాళ్ళు ఉండండి. అప్పటికే లంచ్ టైం అయింది, 1 o'clock లేట్ అయిపోయింది, బాగా ఆకలిస్తుంది. In modern dancing. Perfect.
సో గైస్ ఇదే అండి టెంపుల్. అందరినీ టెంపుల్ లోపలికి రానివ్వరు, బయట నుంచే మొక్కేశాలండి. ఇందాక మా డాడీ మా ఆయన కలిసి వెళ్ళేసి వచ్చారండి. బయట నుంచే నైవేద్యం కూడా ఇచ్చేసేయాలి, అందరికీ లోపలికి అలో. సో మధ్యాహ్నం ఎండలో టెంపుల్ దగ్గరికి చెప్పులు లేకుండా వెళ్ళొచ్చే వరకు కాళ్ళు చాలా బాగా కాలాయండి. ఇంకా వీడియోస్ తీయడానికి ఓపిక లేకుండే. ఇంకా అప్పటికే ఫుల్ ఆకలిస్తుంది. లంచ్ టైం స్టార్ట్ అయింది. ఇంక అందరూ లంచ్ చేసేసారండి. మా ఇంట్లో ఫంక్షన్ కాబట్టి అసలు వీడియోస్ తీయడానికి అస్సలు కుదరలేదండి. అంటే టైం ఉన్నప్పుడు కొన్ని క్యాప్చర్ చేయగలిగాను. ఓకే అండి. ఈ వీడియోస్ చూసిన వాళ్ళు ఎవరైనా మష్నీర్కి వెళ్ళారా నాకు కామెంట్ చేయండి. నేనైతే వెళ్ళడం ఫస్ట్ టైం అండి. ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది, ఇంకా రిటర్న్ అయిపోయాము. ఈ టెంపుల్ అయితే ఔరాద్కి నియర్ బై ఉంటుందండి. ఓకే, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోలో ఉన్న వాళ్ళందరూ మా పెద్దమ్మలు, అమ్మమ్మలు, అక్కలు అందరూ ఒకసారి మమ్మల్ని కూడా నీ వీడియోలో కనిపించాలంటే లాస్ట్లో క్యాప్చర్ చేసి యాడ్ చేశానండి. ఓకే అండి, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. వీళ్ళందరూ కూడా బాయ్ చెప్తున్నారండి, మా వదినలు చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. బాయ్ అండి. సబ్స్క్రైబ్ ఎలిగెంట్ మిల్కీ వ్లాగ్స్. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా టైం ఉన్నప్పుడు నేను వీడియోస్ తీస్తాను. థ్యాంక్ యూ.